అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల మూసివేస్తూ ఉండడంతో వాహనదారులు ఇంధనం కోసం క్యూ కడుతున్నారు. జిల్లాలో ఎక్కడ డీజిల్ కొరత లేదని అధికారులు చెప్పారు. ఎవరైనా ఇంధన కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజిల్ అంత తెలియదు, మరి పెట్రోల్ అయితే 100 రూపాయలు కొడుతున్నారు. అనపర్తిలో వినియోగదారులు పెట్రోల్ బంక్స్ కు క్యూ కట్టారు. ఒక్కో వెహికల్ కు 100 రూపాయలు పెట్రోల్ మాత్రమే కొడుతున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. వరి కోతల సీజన్ కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్ లేక కోతలు నిలిచిపోతున్నాయన్న భయంతో రైతులు ఉన్నారు. మరోవైపు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పెట్రోల్ డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దని కూడా సూచించారు. రైట్ నో అయితే మనకి టోటల్ నీడ్ ఎంత అవుతుందో దానికంటే ఎక్కువనే ఉంది. ఆయిల్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు జనరల్గా డైలీ ఇంత కొట్టించుకుంటున్నారంటే ఎందుకు అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం 2 లక్షల లీటర్లు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయితే మరి 3 లక్షలకి ఉండదు కదా. ఆ రకంగా ప్యానిక్ వస్తుంది. కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే మనం సప్లై చేయమన్నాం, చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళాలి అందరికీ. ఎక్కడ పెట్టారు ఎన్ని నెలలు అంటాం కదా. నీడ్కి ఉంది, గ్రీడ్కి లేదు, అంతే. ఇంకా సో నీడ్కి ఎంతైతే ఉందో కావాలో ఆయిల్ ఉంది, బట్ గ్రీడ్కి లేదు. ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఫార్మేట్ లాగా ఇచ్చాం. సో వాళ్ళు కనుక ఆ ఫార్మేట్లో తీసుకుంటే 20 లీటర్స్ కాదు 40 లీటర్స్ అయినా ఇస్తారు. ప్రాబ్లం ఏం లేదు. సో హార్వెస్టింగ్ సీజన్లో మనకి ఎందుకంటే హార్వెస్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. సో హార్వెస్టింగ్ వరకు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ మీరు లిమిట్ చేయడానికి లేదని చెప్పేసి క్లియర్ చేసాం. మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాల్లో డీజిల్ కొరత రవాణా రంగంపై ప్రభావం చూపుతుంది. పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారులు భారీగా క్యూ కట్టారు. లారీలు, బస్సులు, ట్రాక్టర్స్, కార్స్, ఇతర వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నాయి. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. జిల్లాలో డీజిల్ కొరత పెద్ద సమస్యగా మారడం జరిగింది. రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిన్నటి నుంచి కూడా డీజిల్ దొరకట్లేదని బయట ప్రచారం జరగడం, అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండడంతో వాహనదారులంతా కూడా పెట్రోల్ బంక్ వైపు క్యూ కడుతున్నటువంటి సందర్భం. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పువ్వూరు నియోజకవర్గం ఐపంగిడి గ్రామంలో ఉండడం జరిగింది. ఇక్కడ భారత పెట్రోల్ బంక్ లో ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, డీజిల్ కొరకు వాహనదారులు తీవ్ర స్థాయిలో ఇక్కడ క్యూ కట్టడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో దాన్ని లిమిటెడ్ గా వాహనదారులందరికీ కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. సాధారణంగా గతంలో అయితే మనం చూసాం, మొన్నటి వరకు అంటే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా కూడా ఫుల్ ట్యాంక్ డీజిల్ దొరికేది. కానీ ఇప్పుడు లిమిటెడ్ గా కేవలం 50 లీటర్ల వరకు మాత్రమే ఒక్కొక్క వాహనంలో నింపుదల నింపుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా మనం చూస్తున్నాం, కారు, లారీ, అదేవిధంగా ఇతర ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయ యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం డీజిల్ కోసం ఈ పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టినటువంటి సందర్భం. మీకు వాస్తవ పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడొచ్చు ఎన్ని లారీలు ఇక్కడ క్యూ కడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా డీజిల్ కొరత పెద్ద సమస్యగా మారడం జరిగింది. మనం చూసాం కదా, మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం కారణంగా గడిచినటువంటి 2 నెలల నుంచి గ్యాస్ సమస్యతో ప్రజలు బాధపడ్డారు. ఇప్పుడు మళ్ళీ వాహనదారుల వంతు వచ్చింది. ఇక్కడ డీజిల్ దొరక్క ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం పడడం, లారీ ఓనర్ నష్టపోవడంతో పాటుగానే డ్రైవర్లు, అదేవిధంగా క్లీనర్లు, పని లేకపోతే ముగ్గురు కూడా నష్టపోతారు. ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంట ఏదైతుందో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్ళకపోతే పండించినటువంటి పంటను పండించిన రైతు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వరి కోతల సమయం కావడంతో వరి కోతల యంత్రాలకు కూడా డీజిల్ దొరకనటువంటి సమస్య ఏర్పడడం జరిగింది. ఇదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు సమన్వయంతో ఎక్కడైతే పెట్రోల్ బంకుల్లో డీజిల్ దొరకట్లేదో ఆ డీజిల్ దొరకనటువంటి సమస్య ఉన్నటువంటి పెట్రోల్ బంకులను ఐడెంటిఫై చేసి
వాటిలో ఏవైతే ఆయిల్ కంపెనీలతో మాట్లాడి స్టాక్ తెప్పించుకుని వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే 1967 అనే నెంబర్ కు, టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, రహదారి మీద చాలా వాహనాలు అనేవి నిలుపుదల కావడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా మనం చూస్తుంటే ఇంకా రేపు ఎల్లుండా కూడా డీజిల్ దొరకదేమన్న ముందస్తు భయంతో చాలా మంది వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఉండడంతో ఇక్కడ లిమిటెడ్ గా వాహనాల్లో డీజిల్ కొడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఏవైతే క్యూ కట్టుకున్నటువంటి లారీలను సాధారణంగా ఏవైతే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం కూడా ఎక్కువగా కంకరతో అనేటువంటి లారీలు కనిపిస్తున్నాయి. అంటే ఒక్క 50 లీటర్ల డీజిల్ అంటే కేవలం ఒక రోజు మాత్రమే వీళ్ళు ఈ రన్నింగ్ వెహికల్ రన్ అవ్వడానికి పనికి వస్తుంది. అది కూడా సరిపోకపోతే ఇంటికే ఈ వాహనం అనేది పరిమితం కావాల్సి ఉంటుంది. డీజిల్ లేకపోతే పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా మనం చూస్తున్నాం కదా, ఈ డీజిల్ ఈ సమస్య అయితే పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి వాహనదారులు కోరుతున్నటువంటి సందర్భం గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. బాలుతో గణేష్,